కంచంకి మంచంకి కూడా తేడా తెలియని మీకు కిచెన్ పక్కలో పూజా మందిరం వద్దు. కిచెన్కి అటాచ్డ్గా పూజా మందిరం పెట్టుకుంటారు. ఆ రోజు ఏకాదశి, కానీ ఆదివారం చికెన్ పీస్ కావాలి, తెస్తాం, ఉడకబెడతాం. అసలు ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకూడదు, తెచ్చారు, కారణం ఆదివారం తినాలని. తిది నీకు తెలియదాయే, నీకు ఆదివారం తెలుసు. ఇవి జల్లి వస్తాయి, అవి నిదానం వస్తాయి, ఎవరు లెక్క పెడతాడు? ఆదివారం తెచ్చుకుంటివి, మళ్ళా కిచెన్ లో, అందులో పూజా మందిరం పక్కనే. ఈడ ఉడుకుతాడు, ఈడ దేవుడు, నీతో పాటు ఆయన కూడా. మళ్ళీ ఏం చేయమంటివి? పక్కనే కదా. ఇంకొకటి, ఇంతకుముందు కంచంకి మంచంకి తేడా తెలియదు అన్నట్టు కదా. ఇది కంచం. మంచం అంటే ఏంది? రాత్రికి మీరు మీ భార్య శివోహం, ఆమె అట్లే లేస్తుంది, కిచెన్లోకి వస్తుంది, ఆమె పూజా మందిరం ముందర పోలే పక్క. నీ ఆయమ గాలి, ఆయమ నీడలన్నీ భగవంతుడు. ఇట్లా ఉన్న దేవుడు ఎన్నిసార్లు అనుకున్నాను యాసరుకొనిటాడు. ఇంక ఆయన ఈ కొంపగాలి మారడానికి లేచిపోతాడు ఇంట్లో నుంచి బయటికి. నీవేమో పెడతానే ఉంటావు పూజలు, ఆడేమని ఉంటానా నీకు వచ్చేది? దేవుడు ఎప్పుడో పోయింటాడు. అందుకే పద్ధతిగా ఉండే వాళ్ళకి అది యోగ్యమేమో. అందరికీ యోగ్యంగా ఉండాలనుకుంటే మీ ఇంట్లోనే వాయవ్య మూలలో ఫోటోలు పెట్టి ఒక చిన్న కబోర్డ్ లాగా, ఒక మందిరం లాగా తయారు చేసి 2 తలుపులు పెట్టండి. నీకు ఎప్పుడు బుద్ధి కూడా తప్పుడు ఇంత పూజ దీపం వేసి అగరబత్తులు ముట్టి దండం పెట్టుకో, తలుపులు మూసి వచ్చి ఇంకా నీ ఇంట్లో నీ పని చేసుకో. రోజు గొడుకుర కూడా వేసుకొని తినిపో. ఇంకా నీ తిప్పలు నీ ఇల్లు తిప్పలేమని చేసుకో.